సక్సెస్ఫుల్గా చేసుకోవడం జరిగింది సార్. అయితే ఈ 3వ దశ 4వ దశను కూడా మళ్ళీ రీలాంచ్ చేయాలి. ఈ అడోలసెంట్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో 8th, 9th, 10th క్లాస్ పిల్లల్లో వారికి ఈ రోజున వివిధ సబ్జెక్టులలో అంటే మన కౌమార దశలో ఉన్నటువంటి బాల గౌరవనీయులైనటువంటి కలెక్టర్ సార్ గారికి socially cautious and socially important program. ఓకే, ఎందుకంటే మీరు చూస్తూనే ఉంటారు ఆఫ్లైట్ ముఖ్యంగా యంగ్ గర్ల్స్, అడల్సెంట్ గర్ల్స్ పైన అన్ని రకాలైనటువంటి సోషల్ ఈవెంట్స్ పనిచేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా గమనిస్తే ఆ అడాలసెంట్ ఏజ్ అనేది వారికి పూర్తిగా సొసైటీ పైన అవగాహన లేని సమయం. అట్లనే దే ఆల్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద ఇమ్మీడియట్ సరౌండింగ్స్. క్లాసులో ఉండొచ్చు, వారు ఉండొచ్చు, లేదా సీనియర్స్. ఈ పీర్ గ్రూప్ ప్రెషర్ ఆన్ ద యంగ్ అడాలసెంట్ గర్ల్ చాలా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది, అలాగే చాలా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది. అదేవిధంగా వారికి ఏదైనా సమస్య ఉన్నట్టయితే, లేకపోతే వారికి ఏదైనా ఒక అవగాహన కావాలి అని అంటే, లేకపోతే డౌట్ ఉన్నట్టయితే కొన్ని సందర్భాల్లో తల్లి దగ్గర కూడా వారు ఎస్పెషల్లీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత దే ఆర్ ఇన్ ఏ ట్రాన్సిషన్ స్టేజ్ ఉంటారు. ట్రాన్సిషన్ స్టేజ్ అంటే తల్లిదండ్రుల నుంచి ఇండిపెండెంట్గా ఎదగడానికి వాళ్ళ ఆలోచన విధానం ఉంటుంది. ఇట్స్ నాట్ ఏ వాళ్ళ సైకలాజికల్ ఇష్యూ కాదు, ఇట్స్ ఏ బయలాజికల్ ఇష్యూ. ఓకే, అండ్ ఆల్సో యాజ్ దే గ్రో అప్ మీకు కూడా తెలుసు, మీ పిల్లలు ఎస్పెషలీ 13, 14, 15 ఇయర్స్లో దే ఆల్ విల్ బి ట్రైంగ్ టు థింక్ ఇండిపెండెంట్లీ, బిహేవ్ ఇండిపెండెంట్లీ. సో అమ్మ నీకన్నా నాకు ఎక్కువ తెలుసు, లేకపోతే నాకు ఎక్కువ అవగాహన ఉంది, నీకేం తెలియదు అనేటువంటి ఒక భావన కూడా పిల్లల్లో ఉంటుంది. సో అటువంటి సందర్భాల్లో వారికి ఉన్నటువంటి సమస్యలు కానీ, లేకపోతే వారికి ఉన్నటువంటి డౌట్స్ క్లారిఫికేషన్ కానీ వాళ్ళు ఎక్కువగా ఆధారపడేది వారి యొక్క పీర్ గ్రూప్. అంటే వారి ఇమ్మీడియట్గా క్లాస్మేట్స్ కానివ్వండి, లేకపోతే అదే వయసులో ఉన్నటువంటి గ్రామంలో ఉన్న ఇతర పిల్లలు కానివ్వండి, సో లేదంటే ఆ గ్రామంలో ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ చదువుతున్నటువంటి వాళ్ళు కానివ్వండి. సో దే ఆల్ లుక్ ఎట్ దెమ్, నాట్ ద ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, ఎస్, మదర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్, but at times, especially for the adolescent girls,